ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠం యూదా పత్రిక 19, 20, 21 వచనాలు. సావధానంగా వినండి. ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచే పరిహాసకులు ఉంటారు. ఈ సంగతి పూర్వమే అపొస్తలులు మీకు చెప్పారు గదా. ఆ మాటలను జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారు. వారే భేదాలు కలుగచేసేవారు. ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకుంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, నిత్యజీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెడుతూ, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. శ్రోతలు, వింటున్నారా? యూదా సంఘ విశ్వాసులను ప్రియులారా అని సంబోధిస్తున్నాడు. మీరు విశ్వసించే సత్యం పరిశుద్ధమైనది. దానిమీద మిమ్మును మీరు కట్టుకోవాలి. మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కనికరము నిత్య జీవార్థమైనది. అట్టి కనికరము కోసమై మనము కనిపెట్టుకొని ఉండాలి. దేవుని ప్రేమలో నిలకడగా ఉండాలి. జాగ్రత్తగా, అప్రమత్తంగా కాచుకొని ఉండాలి. అపొస్తలుడైన పౌలు శరీర కార్యాలను పేర్కొంటూ గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు అన్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇట్టి వాటిని చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఇలాంటి శరీర కార్యాలు ఎవరిలో కనపడతాయో వారు శరీర పరిధిలోనే జీవిస్తున్నారు. అయితే ఆత్మయందు జీవించేవారు ఫలిస్తారు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో, దురాశలతో సిలువ వేసి ఉన్నారు. దేవుని ఆత్మ గలవారు ఆత్మ ఫలాలు ఫలిస్తారు. ప్రియ శ్రోతలు, క్రైస్తవులలో శరీరానుసారులున్నారు. వారిలో శరీర కార్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రతి విశ్వాసిలో శరీరానికి, ఆత్మకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. దావీదు తన కీర్తనలో అన్నాడు, దేవా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యము నాకు పుడుతున్నాయి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. కీర్తనలు 139, 14వ వచనం. మానవ సృష్టి బహు విచిత్రమైనది. మానవుడు మట్టితో చేయబడిన శరీరంతో మట్టి మీదనే నడుస్తున్నాడు. అయితే దేవుణ్ణి ఆరాధించగల అవకాశం మానవునికే ఉన్నది. దేవుణ్ణి ఆరాధించాలని, సేవించాలని కోరిక గల మానవుడు దేవుని కుమారుడు కాగలడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అతి సన్నిహితుడు కాగలడు. మానవునికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. యూదా తన పత్రికలో కపటబోధకులను గురించి మాట్లాడుతున్నాడు. వారు విమత ధోరణులతో సంఘములోనికి ప్రక్కదోవన వచ్చిన మోసగాండ్లు, వంచకులు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసులు ఏం చెయ్యాలి? వారి కర్తవ్యమేమిటి? 20వ వచనంలో యూదా అంటున్నాడు, ప్రియులారా, మీరు విశ్వసించే పరిశుద్ధమైన వాటి మీద మీ జీవితాలను కట్టుకోండి. పరిశుద్ధాత్మయందు ప్రార్థన చెయ్యండి. ప్రియ విశ్వాసులారా, ప్రియులారా అన్నప్పుడు దేవుని చేత పిలువబడిన వారలారా అని అర్థం. మీ విశ్వాసం పరిశుద్ధమైనది. దానిమీద మీ జీవిత సౌధాన్ని నిర్మించుకోండి. అతి పరిశుద్ధమైన విశ్వాసం మన జీవిత సౌధానికి పునాది.
మీరు వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, వినాలి, అధ్యయనం చేయాలి, ధ్యానించాలి. ఆ విధంగా మన జీవితాన్ని కట్టుకోగలం. బైబిలులో 66 గ్రంథాలున్నాయి. మనము బైబిలంతా 66 గ్రంథాలు పూర్తిగా అధ్యయనం చెయ్యాలి. అక్కడొక వచనం, ఇక్కడొక వచనం చదవటం కాదు. బైబిలులో 2-3 గ్రంథాలు చదివినా చాలదు. యోహాను సువార్త, రోమాపత్రిక, ఎఫెసీ పత్రిక, ప్రకటన గ్రంథం చదివి బైబిలంతా నాకు తెలుసు అంటే నీవు అబద్ధం చెబుతున్నావు. నీ జీవితాన్ని చక్కగా కట్టుకోవాలంటే బైబిలంతా నేర్చుకోవాలి. పరిశుద్ధమైన విశ్వాసముపై జీవితాన్ని నిర్మించుకోవడం అంటే ఇదే. పునాది లేకుండా కట్టడాన్ని నిర్మించలేము గదా. నీ జీవితమనే కట్టడానికి కావలసిన సామగ్రి అంతా దేవుని వాక్యంలోనే ఉంది. కపటబోధలు చెలరేగినప్పుడు దేవుని వాక్య అధ్యయనమే మనకు కాపుదల. పేతురు, పౌలు ఈ 2 అపోస్తలులు దేవుని వాక్యాన్ని అధ్యయనం చెయ్యమని విశ్వాసులను ఎంతో ప్రోత్సహించారు. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకోవడానికి జాగ్రత్తపడు. లేఖనము దైవావేశము వల్ల కలిగింది. ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతియందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. అనేక మంది దారి ప్రక్కన పడి ఉన్నారు. ఎందుకనగా దేవుని వాక్య బీజము రాళ్ల మధ్యన పడింది. విత్తనం మొలకెత్తలేదు, లేదా మొక్క వేరూనలేదు. ప్రియ శ్రోత, నీవు వాక్యమంతా చదివితేనే కాని నిన్ను నీవు కట్టుకోలేవు. వాక్య బీజము మొలిచి వేర్లు లోతుగా పారినప్పుడే నీ జీవితం సఫలమవుతుంది. లేకపోతే నిన్ను తొక్కేస్తారు. ఎండ కాచినప్పుడు నీవు మలమల మాడిపోతావు. విమత ధోరణులు చెలరేగినప్పుడు వాటి తాకిడికి నీవు తట్టుకోలేవు. భక్త పేతురు తన 2వ పత్రికలో 1 అధ్యాయం 19-20 అన్నాడు, స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చే దీపమైనట్లు ఉన్నది. దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. బైబిలులో అక్కడొక వచనం, ఇక్కడొక వచనం నేర్చుకొని బైబిలంతా వచ్చినట్లు మాట్లాడితే అది మోసమవుతుంది. బైబిలంతా ఒకే ఒక పుస్తకం. మొత్తము చదివి ఉంటేనే కాని బైబిలు తెలిసినట్లు కాదు. విడివిడి వచనాల మీద నిర్మించబడిన సిద్ధాంత గృహాలు పేక మేడల్లాగా కూలిపోతాయి. జాగ్రత్త. బైబిలులో ఉన్నది ఉన్నట్లు చెప్పినవాడే బోధకుడు. లేకపోతే అతడు బాధకుడు, శోధకుడు అయిపోతాడు. ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యములో కొన్ని భాగాలు చాలా కఠినమైనవి ఉన్నవి. అవి నీ నిజస్వరూపాన్ని బయటపెడతాయి. అలాంటి వాక్య భాగాలు వదిలిపెట్టి మీకు అనుకూలంగా ఉన్న భాగాలే చదవడం చాలామందికి సాధారణ శోధన. దుర్బోధకులున్నారు. వాక్యమంతా పఠించండి, మీ విశ్వాసం అతి పరిశుద్ధమైనది. ఇక్కడ విశ్వాసము అంటే మరొక అర్థం ఉంది. దేవుని వాక్యంలో మనం నమ్మిన సత్యమే మన విశ్వాసం. దేవుని సంఘం ఏర్పడినప్పుడు దీనిని అపోస్తలుల బోధ అన్నారు. మనము విశ్వసించే అతి పరిశుద్ధమైనది అపోస్తలుల బోధ. ఇది దేవుడు మనకు అనుగ్రహించినది. ఇది దేవుని వద్ద నుండి వచ్చినది. ఇదే దేవుణ్ణి మనకు బయలుపరిచేది. నీవు నీతిమంతుడివి అవ్వాలంటే, లోకాన్ని జయించాలంటే అపోస్తలుల బోధే నీ విశ్వాస ప్రమాణమై ఉండాలి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దుర్బోధలు చెలరేగే రోజుల్లో విశ్వాసులు చేయవలసినది మరొకటున్నది. పరిశుద్ధాత్మయందే ప్రార్థించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18 పౌలు అంటున్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందు
ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సనే జోడు, విశ్వాసమనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. ఈ ఆరింటిలో 4 మనలను మనం కాపాడుకోవడానికి, 2 మాత్రం సైతానును కొట్టడానికి. ఆత్మయందు ప్రార్థన, అలాగే ఆత్మ ఖడ్గం. ఈ రెండిటితో సైతానును ఎదుర్కొనగలం. ఆత్మ ఖడ్గం అంటే దేవుని వాక్యమే. ఇదే మాట యూదా అంటున్నాడు. అతి పరిశుద్ధమైన విశ్వాసముపై మన జీవితాన్ని నిర్మించుకోవాలి. పరిశుద్ధాత్మయందు ప్రార్థన చెయ్యాలి. దేవుని వాక్య ఖడ్గంతో సాము చేయడం నేర్చుకోవాలి. దేవుని మాటలు వినాలి. అప్పుడు దేవుడు కూడా మన మాట వింటాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 30వ వచనంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, సహోదరులారా, మీరు నా కొరకు చేసే ప్రార్థనలందు నాతో కలిసి పోరాడండి. ఇది ప్రార్థన పోరాటం, వేదన. ప్రార్థనలో మనవులుండవచ్చు గాని వాటికంటే ఎక్కువ స్తుతి, కృతజ్ఞతార్పణ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థించటమంటే ఏమిటి? పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మపై ఆధారపడి చేసే ప్రార్థన. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో పౌలన్నాడు, ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు. మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమడగాలో మనకే తెలియదు. చిన్నపిల్లల్లాంటి వారము. మనకు అవసరం లేనివి అడుగుతాము. అది ఇది నాకు కావాలి అంటూ నానా గొడవ చేస్తాము. అయితే ఆత్మలో ప్రార్థించినప్పుడు సరిగా అడుగుతాము. ఏది మనకు మంచిదో, దేవునికి దేనివల్ల మహిమ కలుగుతుందో అదే అడుగుతాము. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థించినప్పుడే అది సరైన ప్రార్థన అవుతుంది. పరిశుద్ధాత్మనే ప్రార్థించనీయాలి. పరిశుద్ధాత్మతో చేసిన ప్రార్థనకు అప్పటికప్పుడే సత్వరమే జవాబు వస్తుంది. ప్రార్థనకు అసలు నిర్వచనమిదే. పరిశుద్ధాత్మ విశ్వాసిలో ఉండి క్రీస్తు ద్వారా దేవునికి చేసేదే ప్రార్థన. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోండి. యేసు శిష్యులు ఆయన ప్రార్థన చేస్తుంటే స్వయంగా విన్నారు, చూచారు. వారడిగారు, ప్రభువా, ప్రార్థన చేయడం ఎలాగో మాకు నేర్పండి. యూదా అంటున్నాడు, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. దేవుడు విశ్వాసిని ప్రేమిస్తున్నాడు. అందుకే యూదా విశ్వాసులను ప్రియులారా అని మాటిమాటికి సంబోధిస్తాడు. అనగా వారు దేవునికి ప్రియులని, దేవుని చేత ప్రేమించబడిన వారని అర్థం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించకుండా ఉండలేడు. దేవుడు ప్రేమించకుండా ఆయనను ఎవరూ ఆపలేరు. నీవు దేవుణ్ణి ఎంత ఎదిరించినా, ఆయన ప్రేమకు వ్యతిరేకంగా ఏమి చేసినా, ఆయన మాత్రం నిన్ను ప్రేమించటం మానడు. దేవుని ప్రేమ అనే సూర్యరశ్మికి అడ్డమేదీ పెట్టవద్దు. దొంగబోధలు ఎక్కువవుతున్న ఈ రోజులలో విశ్వాసులు దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమ నీ హృదయాన్ని నింపాలి. నిత్యజీవార్థమైన ప్రభువు కనికరము కోసం కనిపెట్టుకుని ఉండండి. దేవుని కనికరాన్ని బట్టే మనకు రక్షణ, సంరక్షణ. ఆయన మనల్ని పరలోకానికి తీసుకువెడతాడు అంటే అది దేవుని కనికరమే. దేవుని కనికరము, కరుణ ఎంత గంభీరమో గమనించారా? దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన తన కృపచేత నిన్ను రక్షించాడంటే అది ఆయన కనికరమే. దేవునికి స్తోత్రం. ఆయన రెండో రాకడ కొరకై, ఆయన కనికరము కొరకై మనము ఎదురు చూడాలి, కనిపెట్టాలి.
ఆయన వచ్చాడంటే మనము ఇక్కడ ఉండము, ఆయన మనలను తీసుకువెడతాడు. ఇదంతా ఆయన కనికరమే. నా ప్రత్యేకత ఇందులో ఏమీ లేదు, నీ ప్రత్యేకత లేదు. ఆయన కరుణే, ఆయన కనికరమే. దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన రాకడకై కనిపెట్టుకుని ఉండాలి. ఇది మన శుభప్రద నిరీక్షణ, ఇది ప్రతీక్ష. ఆయన రాకడకై ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో సదాకాలం ఉండడానికి వెళ్ళిపోతాను. అది ఆయన కరుణ, కనికరము. నన్నాయన తీసుకువెడతాడంటే కేవలం ఆయన కనికరమే కారణం. క్రైస్తవుల నిరీక్షణకు ఆయన రాకడ పరాకాష్ట. ఆయన కనికరము కోసమై ఈ విధంగా కనిపెట్టుకుంటున్నాము. ప్రియశ్రోత, వింటున్నావా? ఆయన ప్రేమలో నిలకడగా ఉండాలి. నిత్యజీవార్థమైన కనికరమును కోరి ఎదురు చూస్తున్నాము. మన విశ్వాసము అతి పరిశుద్ధమైనది. దానిమీద మనల్ని మనం కట్టుకోవాలి. పరిశుద్ధాత్మయందు ప్రార్థించాలి. దేవుని ప్రేమ నుండి ఎట్టి పరిస్థితిలోనూ తొలగిపోకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకుని ఉన్నాము గదా. ఈ నిరీక్షణ మనలను నిత్యజీవమునకు నడిపిస్తుంది. దుష్టుల దుర్బోధలు ఎలాంటివో చెప్పి మంచి విశ్వాసులు ఎలా ఉంటారో యూదా వివరంగా చెబుతున్నాడు. క్రైస్తవుడు తన అతి పరిశుద్ధ విశ్వాసముపై తన జీవితాన్ని కట్టుకుంటాడు. విశ్వాసి యొక్క జీవితపు పునాది అతడు వేసుకున్నది కాదు. ఈ పునాది విశ్వాసాన్ని క్రైస్తవుడు దేవుని నుండే పొందాడు. విశ్వాసం ఎక్కడ మొదలైంది? ఎవరెవరికి ప్రసరించింది? ఎప్పుడైనా ఆలోచించారా? మొదట ఈ విశ్వాసం యేసు నుండి అపోస్తలులకు వచ్చింది. అపోస్తలుల నుండి ఈ విశ్వాసం సంఘానికి వచ్చింది. సంఘము నుండి విశ్వాసులమైన మనకు వచ్చింది. విశ్వాసమనేది యేసు నుండి మనకు సంక్రమించిన ప్రత్యక్షం. ఇది సంఘమునకు అప్పగించబడి భద్రపరచబడింది. పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో ఈ అతి పరిశుద్ధ విశ్వాసం ప్రయోగానికి వస్తుంది. తరం నుండి తరానికి ఈ అతి పరిశుద్ధ విశ్వాసం అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం పరిశుద్ధం, అతి పరిశుద్ధం. పరిశుద్ధమైనది, మిగతా వాటికంటే భిన్నమైనది, ప్రత్యేకమైనది. యాజకుడు మిగతా ఆరాధికుల కంటే ప్రత్యేకమైనవాడు. ఆలయం కట్టడములన్నిటిలో ప్రత్యేకమైనది. సబ్బాతు మిగతా రోజుల కంటే ప్రత్యేకమైనది. అలాగే దేవుడు మానవులందరిలో ప్రత్యేకమైనవాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మన విశ్వాసం ఏదో వేదాంతం కాదు, మనుషులు కల్పించినది కాదు. ఇది దేవుడిచ్చింది. ఇది మనుష్యుల అభిప్రాయం కాదు, ఊహాకల్పన కాదు. మనుషుల మనసులనే కాదు, వారి జీవితాలను కూడా ఇది మారుస్తుంది. ఇది మానసికం మాత్రమే కాదు, నైతిక శీలాన్ని అద్భుతంగా మారుస్తుంది. గొప్ప పరిణామాన్ని తేగలదు. క్రైస్తవ విశ్వాసి ప్రార్థనాపరుడు. దేవుని చిత్తమెరిగి జీవించడానికి ప్రార్థన ఎంతో అవసరం. మన బలహీనతలలోకి దేవుని బలమును రప్పించేది ప్రార్థన. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవలసిందని యూదా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. పరిశుద్ధాత్మలోని ప్రార్థనలో పరిశుద్ధమైన కోరికలనే మనం వ్యక్తం చేయటం జరుగుతుంది. మనం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మే మన ప్రార్థనను పవిత్రీకరించేవాడు. ప్రార్థన పరిశుద్ధాత్మ చేత మనఃపూర్వకమై బహుబలము గలదై సమస్తమును సాధ్యపరుస్తుంది. విశ్వాసి దేవుని ప్రేమలో నిలకడగా ఉంటాడు. దేవునికి ఆయన ప్రజలకు మధ్య నిబంధన సంబంధం శాశ్వతమైనది. నిర్గమకాండం 24వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు మోషే బలిరక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముపై ప్రోక్షించాడు. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేస్తూ విధేయులమై ఉంటాము అన్నారు. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో
ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తమిదే అని చెప్పాడు. దేవుని ప్రజలు నిబంధన ప్రజలు. దేవుడు నిబంధన దేవుడు. పాత నిబంధన దేవుని ప్రజల విధేయతపై ఆధారపడి ఉంది. క్రొత్త నిబంధనలో దేవుని పట్ల ప్రేమ, విధేయత ఈ రెండూ జత చేయబడ్డాయి. దేవుని కృప మనకుంది కాబట్టి ఆయనను ప్రాణాధికంగా ప్రేమించగలం, విధేయత చూపగలం, సేవించగలం. కొత్త నిబంధన కృపానిబంధన, ప్రేమ నిబంధన. దేవునికి స్తోత్రం. అంతేకాదు, యూదాపత్రికలో చెప్పబడినట్లు మనం యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన కనికరము, ప్రేమ, శక్తి అమోఘమైనవి. ఆయన మనకు నిత్యజీవమిచ్చే కనికరము గల ప్రభువు. నిత్యజీవమంటే దేవుని జీవమే. యూదాపత్రిక సందేశమిదే. క్రైస్తవ విశ్వాసి అయి ఉండడం అంటే ఏమిటి? ప్రయోగాత్మకమైన విశ్వాసం ఎలాంటిది? దేవుని పిలుపు, విశ్వాసం పక్షాన పోరాటం, సంఘంలోకి జొరబడిన కపటబోధకులు, ఇశ్రాయేలు చరిత్రలోని గుణపాఠాలు, పడిపోయిన దేవదూతల దుస్థితి, ఇవన్నీ ఇంతవరకు చర్చించబడినాయి. వచ్చే పాఠంలో మరికొన్ని వివరాలు వినండి. ఈరోజు పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.